Guncho o bahar? It is a vegetarian curries. Okay, vegetarian curry. Yeah. Okay, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? Cauliflower, then tomato purees, onion chop, tomato chop, green chilies, cheese. గుంచో ఓ బహార్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలిసేసుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి? So first of all start the ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాం, చక్కగా పాన్ పెట్టేసుకున్నాం. కొద్దిగా little bit of ఆయిల్. సో మనం ఆయిల్ వేసుకున్నాం కదా, చాలా ఈ ఆయిల్ లేకపోతే ఇంకా అవసరమా? ఆయిల్ as you like. మీకు ఆయిల్ కావాలా, ఆయిల్ రాకపోతే a lot of taking of butters. ఓకే ఓకే ఓకే. సో దీంట్లో దీనికి బటర్ వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ వచ్చేసి. ఇంకా టేస్ట్ చాలా మస్తు వస్తుంది మీకు. ఓకే ఓకే, బటర్ ఎక్కువ వేసుకోవాలి మనం, అంటే ఇది ఒక కర్రీ అనమాట. గుంచో ఓ బహార్ పేరు వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంది, అండ్ ఐటమ్ కూడా చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అంట. చూద్దాం. బట్ దీంట్లో అయితే బటర్ ఎక్కువ యూజ్ చేసుకోవాలి కాబట్టి ప్యాన్ కొంచెం వేడెక్కిపోయిన తర్వాత మనం బటర్ వేసుకున్నాం. చూసారా త్వరగా కరిగిపోతుంది. ఓకే ఓకే, జీరా వేసుకున్నాము ఆల్రెడీ 1/2 టేబుల్ స్పూన్. చక్కగా అది లైట్ కలర్ రాగానే తర్వాత గార్లిక్ వేసేసుకుంటాం. ఓకే, 1 టేబుల్ స్పూన్ ఆర్ 1/2 టేబుల్ స్పూన్ గార్లిక్ వేసుకొని అలా స్టిర్ చేస్తూ ఉండాలి. ఉల్లిగడ్డ. ఓకే, ఆనియన్స్ 1 టేబుల్ స్పూన్. ఓకే, చాప్డ్ ఆనియన్స్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు కదా అవసరం అయితే. ఓకే, ఎస్, చాప్డ్ ఆనియన్స్ వచ్చేసి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలా స్టిర్ చేస్తూ ఉండాలి, టాస్ చేస్తూ. ఈ ఆనియన్స్ అనేవి మనకి కొంచెం కలర్ మారిన తర్వాత మనం వేరే ఏమైనా యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, గుంచో ఓ బహార్ అసలు పేరు చాలా డిఫరెంట్ గా ఉంది, అంటే దాని మీనింగ్ ఏంటి అసలు? ఇట్ ఈస్ అరబియన్ వర్డ్స్. అరబియన్ వర్డ్స్. ఓకే, అరబియన్ ఫుడ్ అన్నమాట, అరబియన్ డిష్. ఓకే, సో కొత్త డిష్ నేర్చుకోబోతున్నాం మనం. అయిపోయిందా? ఇంకొంచెం బ్రౌన్ కలర్ గా రావాలా? ఇంకా ఎందుకంటే ఇప్పుడు మాకు ఆనియన్స్ బ్రౌన్ కలర్ గా రావాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ లో రావాలి. ఓకే, సో దీంట్లో మనం కాలీఫ్లవర్ అండ్ అలాగే టమాటోస్, ఆనియన్స్ యూస్ చేస్తాం. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి బటర్ అన్నమాట. బటర్ వేసుకోనే బదులు ఆయిల్ అన్న యూస్ చేయొచ్చు, ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవచ్చు. ఓకే, చేయొచ్చు కదా వాటి as you like. ఓకే, ఇంకా ఇప్పుడు కొద్ది మంచిగా ఇప్పుడు ఆయిల్ కానీ గీ కానీ బటర్ తక్కువ తింటుంది, ఎందుకంటే ఫ్యాట్నెస్ ఎక్కువ వస్తుంది. దాని గురించి మీకు బెస్ట్ అంటే ఆలివ్స్ ఆయిల్. యా 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 అంటే బేసిక్గా ఈ రోజుల్లో హెల్త్ కాన్షియస్ చాలా మెయింటైన్, అంటే హెల్త్ నేను లావ్ అయిపోతాను లేకపోతే అది ఇది అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇవన్నిటి బదులు బటర్ గీ ఆయిల్ బదులు ఆలివ్ ఆయిల్ యూస్ చేసుకుంటే గ్లోకి గ్లో ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫ్యాట్ కంటెంట్ ఏమి ఉండదు అనమాట. యా, సో అవి అయిపోయినట్టున్నాయి కదా. గ్రీన్ చిల్లీ 4 pieces. గ్రీన్ చిల్లీ ఒక 3 to 4 pieces. ఎస్, చక్కగా గ్రీన్ చిల్లీస్ అంత పెద్దగా కట్ చేసుకుంటే కారం మొత్తం స్ప్రెడ్ అవడమే కాకుండా మనకి లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. యా, సో అయిపోయినాయి కదా, అవి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా. ఇంకా 1 minute ఇంకా చేయాలా? ఇంకో 1 minute అలా టాస్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే గోల్డెన్ కావాలి మాకు. బ్రౌన్ కావాలి. బ్రౌన్ వస్తే మీకు టేస్ట్ చాలా సూపర్ గా వస్తుంది మీకు. ఓహో, సో కంపల్సరీ ఆనియన్స్ ఇక మీరు తినేసేయాలి, ఆకలేస్తుంది అని చెప్పేసి పర్వాలేదు, హాఫ్ వేగినా పర్వాలేదు అని చెప్పి ఐటమ్ చేసుకోవడానికి ఉండదు. సో ఆనియన్స్ కంపల్సరీగా గోల్డెన్ కలర్ రావాలంట, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందంట. సో తప్పకుండా మనం అలా టాస్ చేస్తూ ఉండాలి నెమ్మదిగా. అలా అని పెద్దగా పెట్టేస్తే కూడా మాడిపోతుంది. ఇప్పుడు చూసారు కదా నిదానంగా కలర్ చేంజ్ అవుతుంది, సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈస్గా అలా టాస్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారు కదా ఆల్రెడీ ఇక్కడ మనకి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి, అంటే బ్రౌనిష్ గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. సో ఇప్పుడు మనం ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు నెమ్మదిగా. టమాటా చాపింగ్ టమాటోస్. ఓకే, టమాటా అంటే టైప్ ప్యూరీ టైప్ చేస్తారా? ఓకే, అంటే గ్రేవీ లాగా వస్తుంది మనకి ఈ కర్రీ వచ్చేసి. ఓకే ఓకే, సూపర్. సో టమాటాస్ కూడా మనం కొంచెం ఉడికేంత వరకు వెయిట్ చేయాలి కదా. ఓకే, సో అయిపోయింది మనకి టమాటాస్ కూడా మొత్తం ఉడికిపోయినట్టున్నాయి, చక్కగా నీట్గా కనిపించేస్తుంది షేప్. అండ్ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏమైనా యాడ్ చేసుకోవాలా? ఇంకా దాంట్లో 1/2 teaspoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, 1/2 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాము. చక్కగా దీనికి కూడా కొంచెం జస్ట్ ఒక 1 minute అలా అవ్వగానే మనకి స్మెల్ వచ్చేస్తుంది, ఎందుకంటే దాంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ అలా టాస్ చేసుకోవాలన్నమాట. అంతే కదా? అంతే.
యా. అండ్ నెక్స్ట్ చిల్లీ పౌడర్, ఓకే. ఒక హాఫ్ టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్. అంటే మసాలాస్ మనం యాడ్ చేస్తున్నాం, మీడియా యాడ్ చేస్తున్నాం కదా. ఓకే. తర్వాత మేము రెడీ చేసి బాయిల్ చేసి పెట్టింది కదా గోబీ, మనకి ఇక్కడ ఆల్రెడీ గోబీ రెడీ చేసుకొని చక్కగా బాయిల్ చేసుకొని చూసారు కదా. పసుపు వేసుకొని నీళ్ళల్లో బాయిల్ చేసుకొని దాని తర్వాత నీళ్ళని వంపేసుకొని ఇలా బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. అది కూడా చిన్న చిన్న పీసెస్ తీసుకోకూడదు, ఇలాగా పెద్ద పెద్ద పీసెస్ తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఎస్, మొత్తం వేసేనా టాస్ చేసుకోవాలి మొత్తం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నామో ఆ గ్రేవీ మొత్తం ఆ గోబీకి మొత్తం అంటుకుంటే టేస్ట్ వస్తుంది అనమాట. యా. ఇప్పుడు ఏం చేయాలంటే టమాటా ప్యూరీ మన రెడీ ఉంది ఇక్కడ. ఓకే. టమాటా ప్యూరీ అంటే అది మీరే ప్రిపేర్ చేశారో ఆర్డర్స్ మనకి బయట దొరుకుతుంది కూడా చేయవచ్చు. సో బయట దొరుకుతుంది, ఇంట్లో అయితే మనకి కొంచెం కష్టమా ప్రిపేర్ చేసుకోవడం? ఓకే. సో టమాటా ప్యూరీ బయట మనకి దొరుకుతుందంట. అంటే దీనికి ఎంత వేయచ్చు? గ్రేవీ లాగా ఫామ్ అయ్యేలాగా చూసుకొని వేయాలా? ఓకే. సో అంటే మనకి కర్రీ మనం ప్రిపేర్ చేసుకునే దాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది కదా. మనం కూర కనుక అంటే గోబీ కనుక కొంచెమే తీసుకుంటే గ్రేవీ దానికి సరిపడా కొంచెమే వేసుకోవాలి, అంటే టమాటాది. సో ఆర్డర్స్ ఇంకా ఎక్కువ చేసుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, టేస్ట్ వచ్చేస్తుంది. ఎస్. సో దీంట్లో కొంచెం సేపు అలా అలా మగ్గనిస్తే అంటే ఉడికితే బాగుంటుంది. ఎందుకంటే టేస్ట్ కూడా గోబీస్ లో వచ్చి ఇంకి బాగుంటుంది కదా. అంతే కదా. అండ్ దెన్ నెక్స్ట్ టేస్ట్ సాల్ట్. అసలు మనం సాల్ట్ వేయలేదు ఇప్పటి వరకు. నాకు కూడా గుర్తులేదు, మర్చిపోయాము. అన్నీ అయిపోయినాయి అనుకుంటున్నా. నెక్స్ట్ క్రీమ్స్. క్రీమ్ వేస్తే అదొక డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది కదా, బాగుంటుంది. కొంచెం అయిపోయినట్టేనా మనం యాడ్ చేయాల్సినవి యాడ్ చేసాం. లాస్ట్ మనకు చీజ్ ఉంది. బేసిక్లీ చీజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. గుంచు ఓ బహార్. ఓకే. గుంచు ఓ బహార్ కి చీజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. లాస్ట్ లో మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ టచ్ చీజ్ తో ఇస్తాం. ఎస్. సో ఇది మనకి కొంచెం టైం పడుతుంది కదా, ఇంకా ఒక 2 minutes పడుతుంది. మీరు మస్తు చూడండి, ఇప్పుడు కలర్ మస్తుగా వస్తుంది మీకు. ఇంకా 2 minutesకి రెడీ అయిపోతుంది. అంతే, రెడీ అయిపోతుంది. ఓకే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి అలా టాస్ చేస్తూ ఉంటే చక్కగా అంటే కింద అంటుకోకుండా మనం అలా అలా కలుపుతూ ఉండాలన్నమాట. ఎందుకు అంటే కింద అంటుకోకుండా. సో మనకి ఆల్రెడీ కలర్ చూసారా ఎంత మంచిగా చేంజ్ అయిందో. మనం వేసిన ఆ బటర్ ఏదైతే ఉందో అది మొత్తం పైకి అలా వస్తుంటే చూడండి ఎంత బాగుందో. ఆ కలర్ కానీ ఆ ఆయిల్ కానీ బాగుంది కదా. అలా వస్తే మనకి అయిపోయినట్టే డిష్. సో ఇప్పుడు స్టార్ట్ అయింది, రెడీ అయింది, ఆల్రెడీ రెడీ అయిపోయిందంట. ఇప్పుడు లాస్ట్ ఏముందంటే చీజ్ పెట్టాలి. చీజ్ స్టార్టింగ్ మీరు చెప్పిన కదా, అది మనకు చీజ్ ఇంపార్టెంట్. దాని గురించి గుంచు ఓ బహార్ లో లాస్ట్ లో ఫైనల్ టచ్ చీజ్ తో ఇస్తే చాలా టేస్టీగా ఉంటుందంట. కొరియండర్ లీవ్స్ ఇంటే ఇస్ ఎనఫ్. ఓకే, రైట్. ఆల్రెడీ రెడీ అయింది. ఓకే, yes. సో ఫైనల్లీ రెడీ అయిపోయింది. రైట్, ఇప్పుడు సర్వ్ చేద్దాం. yes. అంటే ఇవి మనకి దేంట్లోకి బాగుంటుంది? చపాతీస్లోకా లేకపోతే రైస్లోకా లేకపోతే? మీరు చపాతీ, బటర్ నాన్, కుల్చా ఏదో ఒకటి చాలా సూపర్గా ఈజీగా తినకి మంచిగా వస్తుంది మీకు. ఓకే, అంటే రైస్లో కంటే కూడా చపాతీ, కుల్చా, బటర్ నాన్ ఇలాంటి వాటిలో ఇది చాలా టేస్ట్ ఎక్కువ ఉంటుందంట. అలాంటి వాటిలో తింటే బాగుంటుందంట. సో మరి అయితే రెడీ అయిపోయింది. జస్ట్ గార్నిషింగ్ చేయాలి. ఓకే, చేయండి. చీజ్తోనే మళ్ళీ మనం గార్నిష్ చేస్తున్నాము. దానిపైన అలా అలా చీజ్ వేసేసుకుంటే చూసారా లుక్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే వేడిగా ఉంది కాబట్టి అలా కరిగిపోతుంది, ఇంకా టేస్ట్ వచ్చేస్తుంది. రైట్, yes, the గుంచు బహార్ is ready. So now you take and taste. ఓకే, గుంచు బహార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. వావ్, చాలా టేస్టీగా ఉంది. అటు స్పైస్ ఎక్కువ లేదు, వేడి వేడిగా ఉంది. అండ్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా కొత్తగా గోబీతో చేశారు కాబట్టి ఆ టేస్ట్ కూడా యాడ్ అయిపోయింది. టమాటా వేశారు, ఆ ప్యూరీ, మొత్తానికి టేస్ట్ చాలా బాగుంది. వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది. సూపర్ అండి. ఆ 2 dishes చాలా చాలా బాగా చేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. చూసారు కదా, ఎల్ గ్రిల్ స్పెషల్ బనారసి చిల్లీ చికెన్ అండ్ గుంచా ఓ బహార్ చాలా టేస్టీగా ఉన్నాయి. మొత్తానికి వాట్ ఏ టేస్ట్ అనిపించేసినాయి కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని డిషెస్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, సీ యూ.